క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో చిన్న మాటలు చెప్తాను. ఈ ఎండాకాల వేళల్లో మనం ఎక్కువగా ఎండలకు వెళ్తే మనము ఎండ దెబ్బ తగలొచ్చు, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. ఎండవేళ ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో గడిపే విధానం నేర్చుకోవాలి. ఎండవేళలో అబ్రహాము చిందరవన వృక్షం కింద కూర్చొని తేరి చూసిన అనుభవం ఈ ఎండాకాలం నేర్చుకోవాలి. ప్రార్థన వెలిగించాలి, వాక్యం పఠించాలి. ఇది నేర్చుకుంటే ఎండ దెబ్బ మనకు తగలకుండా ఉంటుంది. గ్రహించండి. అట్టి అనుభవంలోనికి దేవుడు నడిపించాలని కోరుతూ ఇక నేను వాక్యము లోతునకు వెళ్తున్నా. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. రండి, ఇక వాక్యము లోతునకు వెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదువలేని వారునై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడే. చాలండి. ప్రార్థన. మహాగణుడా, నీకు స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. మా మంచి బోధకుడవై కొంత సమయం మాతో మాట్లాడండి, మమ్మల్ని ఉత్తేజపరచండి. ఈ వాక్యములను సత్యము పరిశుద్ధాత్ముడా మెల్లని స్వరముతో మాకు బోధించుమని, వినగల చెవి, గ్రహించగల హృదయము మా అందరికీ దయచేయమని, అనేక మంది హృదయాలు తాకటానికి కృప దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుడా మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తీసుకురమ్మని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యాకోబు గారు ఈయన దేవుని ప్రభువుని యొక్క శిష్యుడు, అపోస్తుడే. ఈయన జీవిత సరళలో ఉన్నట్టుగా బోధించే వ్యక్తి. ఈయన మాటలలో చాలా కఠినత్వం కలిగి ఉంటాయి, కానీ ప్రభుకి అంగీకారమై ఉంటాయి. ఈ యాకోబు గారు ఈ పత్రిక రాస్తూ మనకేం చెప్తున్నాడంటే, నా సహోదరులారా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, భారతదేశమే కాదు, భూమండలమే కాదు, ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఏమంటున్నాడంటే ఆత్మీయతలో పిలుస్తున్నాడు. నా సహోదరులారా, మీరు ఒకవేళ విశ్వాస జీవితంలో కొనసాగిస్తున్నట్టయితే పరీక్ష కలిగినప్పుడు ఓర్పును పుట్టించినట్టుగా ఉండాలి. మీ విశ్వాసం సరళిపోయేటట్టుగా ఉండకూడదు, ఓర్పును పుట్టించినట్టుగా ఉండాలి అని బోధిస్తా ఉన్నాడు. నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలంట. ఎందుకని? మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై. చూసా స్టేట్మెంట్ ఇది, కొదువలేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటూ 9వ వాక్యములకు వస్తే,
దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలేను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలేను. ఇక 12వ వాక్యానికి వస్తే శోధన సహించువాడు. కొంతమంది శోధన అంటే అదో దేవుడు మాకు శోధన పెట్టాడని, మమ్మల్ని చూడట్లేదని, మా మాటలు మా ప్రార్థన వినట్లేదని, మాకు శోధనలే సంభవిస్తున్నాయని, అసలు దేవుడు ఇంతకాలం మేము ఇది చేస్తుంటే మాకేం చేశాడని నిష్ఠూరం పెడతా ఉంటారు. ఇది సహజం, చాలామందిలో ఉంది. ఇక్కడ ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శ్రమ పొందితే జీవ కిరీటము, నీకు కష్టం చేస్తే జీతం. అంతేగాని శ్రమ పొందకుండా కష్టం చేయకుండా జీతం ఉండదు, జీవ కిరీటము ఉండదు. జీవ కిరీటము పొందాలంటే ఈ లోకములో శ్రమ అయినను, హింస అయినను, బాధలైనను, ఖడ్గమైనను, ఏది అయినను సహించాలి. సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అందుకే నా ప్రియ సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచాలి మనం మహానందమని. ఎందుకని మనకు జీవ కిరీటం వస్తుందని చెప్తున్నాడు. జీవ కిరీటము పొందును. ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని పరీక్షిస్తాడండి. ఎందుకోసమని? జీవ కిరీటం ఇవ్వటానికి కోసం. జీవ కిరీటం ఇస్తాడు. నిత్యము జీవించే కిరీటం, అది నిత్యానందము కలిగే కిరీటము. ప్రభుతో రిలేషన్ కలిగి ఆ పరలోకములో, ఆ గొర్రెపిల్ల తేజస్సులో, బంగారు వీధులలో జీవ కిరీటం పెట్టుకొని యుగములు జీవిస్తాం. ఎప్పుడు? సహించినప్పుడు. దేన్ని? శోధనలు సహించినప్పుడు. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, శోధనలు వస్తున్నాయని భయం పడుతున్నావా? నీకు జీవ కిరీటం పొందుతావు. నువ్వు జీవ కిరీటం దొరుకుతుంది నీకు. దేవుడైతే ఏంటంటున్నాడు? దేవుడైతే శోధింపనేరడు. ఎవరిని శోధింపడు గనుక దేవుడు దేవుని చేత శోధింపబడుతున్నాను నేను అని మాట రాకూడదు. అప్పుడు జీవ కిరీటం ప్రతివాడును స్వకీయమైన దురాశ చేత ఈడబడి మరులు గొలపబడి శోధింపబడును. అంటే దాని అర్థం ఏంటంటే వాడి స్వకీయమైన దురాశల వలన, వాడిలో ఉన్నటువంటి ఆ ఆశలు ఉన్నాయే, దురాశలు, వాటి వలన ఈడవబడి శోధింపబడి అవుతాడు. మన దేవుడు శోధన సహించలేని పరిస్థితులు తీసుకురాడు ఆయన. అందుకే దేవుడు తెలుసండి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే 16వ వాక్యాన్ని చదువుకున్నట్టే, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరం, పరసంబంధమైన పరలోక సంబంధమైనదై ఉండి జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. ఏ మాత్రము సంచలత్వమైనను గమనాగమనములుగా కలుగు ఏ ఛాయ అయినను లేదు. అయితే ప్రియ దేవుని పిల్లగా
ఆయన తాను సృష్టించిన వాటిలో ఆ. మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారమే కలిగి మనలను తన సంకల్పము ప్రకారముగా గనేను. ఎట్టగన్నాడండి? ఆయన సంకల్పం సంకల్పం అండి, దేవుని సంకల్పము. జగతికి పునాది వేయబడ మునిపే ఆయనకున్న సంకల్పము. మనం ఈ భూలోకానికి రావాలి, తల్లి గర్భంలో పిండముగా ఏర్పడాలి, ఆ పిండము నుంచి బయటికి రావాలి, భూలోకంలో ఆ బాలుడుగా, మరి యవనస్తులుగా, మరి వృద్ధులుగా వెదగాలి. ఇది సంకల్పము. జగతికి పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటులో ఉన్న సంకల్పం. 19వ వాక్యంలో, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడును ఎరిగిన వాడును ఎగిరప్పుడు వాడై ఉండాలా ఇల్లుటకు, మాట్లాడుటకు. ఎట్లా మాట్లాడుటకు ఏమో ఎట్లా ఉండాలంట? నిదానించాలి. కోపపడుటకు నిదానించువాడై ఉండాలి. ఇల్లుటకు ఎట్టుండాలి? కోపపడటకు. మరి మనమైతే ఏంటి? మన జీవిత సరళలో మనం చూసుకున్నట్లయితే చిన్న విషయాలకు కూడా దాన్ని సాగబిక్కొని గొప్ప పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటూ జగడములు పుట్టించుకొని ఆడికి వీడు ఈడికి వాడు. సాత్వికంతో అంటాడు ప్రభు, అంగీకరించుడి అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మచేత సమస్త కల్మషమును ఎర్రిగా వీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమే దేవుడు. మనం ఏం చేయాలంటే శక్తిగల వాక్యం ఇది. మన ఆత్మలను రక్షించబడాలంటే శక్తిగల వాక్యం దేవుడు. వాక్యమే దేవుడు. అయితే ప్రియ దేవుని సొత్తు అయిన ప్రజలారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, దేవుని సహోదరి సహోదరులారా, ప్రియ సంగమా, ఇక్కడ అర్థమవ్వాలి. మనకి అర్థమవ్వకపోతే అది వ్యర్థమైపోతుంది. ఇర్రవీగుతున్న దుస్తత్వమును మాని లోపల సాత్వికంతో అంగీకరించుడి. ఇది మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. మనం అంగీకరిస్తున్నామా వాక్యాన్ని? కాసేపు వాక్యం వినటానికి కూడా నోచుకోలేని పరిస్థితులుగా మనలను దుష్టత్వము మనల్ని ఇబ్బంది పరుస్తుంది. అవునా కదా? ఇబ్బంది పరుస్తుంది అంతే. వాక్యం వినలేము, కాసేపు చెప్పలేక ఇంకేమి వాక్యం లేపయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో దిగజారిపోతున్నాం. దేవుని వాక్యము, దేవునితో గడపటము, అది కదా శ్రేష్టమైనది. శ్రేష్టమైన ఈవి ఏంటంటే దేవుని వాక్యం వినటమే, అంగీకరించటమే. 23వ వాక్యంకి వస్తే, ఎవడైనను వాక్యమును ఇనువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపవాడినై వాడు అద్దములో తన సహజ ముఖము చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. ఎట్టంట? అద్దములో తన సహజ ముఖం అన్నంట అద్దములో చూసుకుంటాడంట. చూస్తున్నారా లేదా? అద్దం చూస్తున్నారా లేదా? మనం ఎట్టున్నాము ఏంటి, మన పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, మన ముక్కు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, మన మూతి ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇలా ఉంది అని ఏం చేస్తాము మనము? ఎవడైనను వాక్యమును ఇనువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, ప్రవర్తించకపోతే, వాక్యమును విని దాని ప్రకారం నువ్వు నడుచుకోలేకపోతే, నీ జీవితాన్ని కట్టుకోలేకపోతే వాడేం చేస్తాట? వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. ఈ వాక్యాన్ని కూడా నువ్వు వింటున్నావు కానీ మర్చిపోతున్నావు.
దేవుణ్ణి కూడా ఉన్నాడని తెలుసుకుంటున్నావు కానీ మర్చిపోతున్నావు దేవుణ్ణి. మన జీవితాలు అలా ఉన్నాయి, చూసుకోండి. కావాలంటే అర్థం చేసుకోవాలి, వాక్యం గమనించాలి. ఏంటి వాక్యాన్ని చదవటం కాదు, దాంట్లో ఉన్న సారాంశమును గ్రహించాలి. ఆ తాత్పర్యము మనం జీర్ణించుకోవాలి. మనం అప్పుడే జీవాధిపతి అయిన దేవునితో మనము వెంబడిస్తాం. జీవవాక్యము నిత్యం మన హృదయంలో అలా నిలిచి ఉంటుంది. కనుక ఇక్కడ మనం గమనిస్తే అద్దములు చూస్తాడంట, తన ముఖాన్ని అంతా చూసుకుంటాడంట, పక్కకి వెళ్తున్నానే మర్చిపోతాడంట. ఈ వాక్యాన్ని వింటాడంట, పక్క వెళ్తున్నానే మర్చిపోతాడంట. సిస్టర్, ఏ స్థితిలో ఉన్నాం మనము? నా ప్రియ సహోదరుడా, ఏ స్థితిలో ఉన్నాము? అద్దాన్ని దగ్గరికి వెళ్ళి రోజు చూస్తాం కదా మన ముఖాన్ని. మరి మర్చిపోయి కదా చూసేది. మన ముఖం మనకుందిలే అని నీకు అది కూడా నమ్మకం లేదు. మన ముఖం మనకుందిలేనే మన నమ్మకం కూడా లేక అద్దం కాడికి వెళ్ళి చూస్తామంతే. దేవుని వాక్యం కూడా అట్లాగనే మర్చిపోతున్నాం. దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుణ్ణి చూస్తున్నాము, గ్రహిస్తున్నాము. మన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ దేవుడు చేస్తున్నాడని గమనిస్తాం, కానీ మర్చిపోతున్నాం. ఈ అద్దముల చూసిన వాడి వలె అద్దములో మన ముఖం చూసుకున్నట్లుగా దేవుని కూడా మర్చిపోతున్నాం. ఈ మాటలన్నీ మరి యాకోబు గారు, అపోస్తులుడైన యాకోబు గారు తన పత్రిక రాస్తూ ఈ 5 అధ్యాయాలు చాలా శ్రేష్టమైన మాటలను పొందుపరిచారు. అందుకే ఆయన్ని ఖడ్గంతో తల నరికేశారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే సహజ ముఖమును చూసుకొని అవతలికి పోయి, అంటే అద్దం ముందు నుంచి పక్కకి వెళ్ళి హెడ్డునే మర్చిపోతున్నాడు. దేవుణ్ణి కూడా అలాగని మర్చిపోతున్నావు ప్రియ నేస్తమా, మర్చిపోతున్నావు దేవుణ్ణి. నీ ముఖం చూసుకొని నువ్వు ఎట్ట మర్చిపోతున్నావో దేవుణ్ణి కూడా అలాగనే మర్చిపోతున్నావు. అయితే ఇక్కడ 26వ వాక్యాన్ని మనం చదువుకుంటే ఏముందంటే, ఎవడైనాను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థము. వాక్యము చూడు, ఇలాగ మాటలు, శ్రేష్టమైన మాటలు, ప్రభువుకి సంబంధించిన మాటలు మాట్లాడితే బతకనిస్తారు లోకంలో. అందుకనే ఈ యాకోబు గారిని తల నరికేశారండి. అయితే రెండో అధ్యాయానికి వస్తే, నా సహోదరులారా, 2వ అధ్యాయము, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకూడదు. చాలా మంది మొహమాటం పడుతున్నారు. చాలా మంది ఆయన చూస్తే మొహమాటము, ఈయన చూస్తే ముఖము తిప్పుకోవటం. పరిశుద్ధాత్మ దేవుడు అండి. ముఖం తిప్పుకోవటం నీ ఇష్టమే, మొహమాట పడటం నీ ఇష్టమే, ఇంకా నీ ఇష్టమే. వాక్యము ఇక్కడ మొహమాటము గలవారై ఉండకూడి విశ్వాస విషయములో చాలా నిక్కచ్చుకుంటాలంటో. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడలా వాడిని చూసి, ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాడిని చూసి సన్మానించి, అబ్బో పెద్ద స్థలము, ఉన్నత స్థలము, దేవుని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారు. అతి పరిశుద్ధమైన స్థలములైనా సరే ఎవరిని ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు ధరించి, అయితే బీదవాణ్ణి
రమ్మంటారా? ఆ దరిద్రుడితో ఆ దరిద్రుడితో అక్కడ నిలువుము, అక్కడ నిలువుము. లేక ఇక్కడ నా పాదపీఠమును దిగువన కూర్చుండమని చెప్పిన. నా ప్రియ సహోదరుడా, ఒకసారి నిజం చెప్పండి, చేస్తున్నామా లేదట్టగా? అవును, వాక్యము చేస్తున్నాము. వాక్యము ఇంటూనే ఉంటాము, ఇవన్నీ మనం చదువుతూనే ఉంటాము, మళ్ళీ అయ్యే చేస్తూ ఉంటాము. చూసావా, ప్రశస్త వస్త్రములు కట్టుకొని ఉంగరం పెట్టుకొని వచ్చి అక్కడికి వస్తే ఎక్కడ అగ్రపీఠం మీద కూర్చోబెడతావు. దీనుడై దరిద్రుడై వచ్చి ఉన్నాడు అనుకో, నిలువుము, లేక ప్రశస్త వస్త్రం అంటే దిగువన దిగువన కూర్చోమంటావు వాడిని. ఎందుకని? నీ సోదరుడు ప్రేమ పంచుతున్నావా? ధనవంతుడు ప్రశస్త వస్త్రములు కట్టుకున్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు. పేద లాజరు దీనుడైపోయి బల్ల కింది రొట్టె ముక్కలు తిన్నాడు, పరలోక రాజ్యము వెళ్ళిపోయాడు. ఆడు చనిపోయాడు ధనవంతుడు, ఆడు అయ్యొచ్చినాయి. ఏమిటి అంటే అతను తీసుకుపోవటానికి ఏమొచ్చినాయి? యమకింకరులు అంటే అలాంటి వాళ్ళు వచ్చి తీసుకుపోయారు నరకానికి, నరక భటులు తీసుకుపోయారు. అయితే బీద లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకుపోయారు. అబ్రహాము కుడి పార్శ్వమున ఆనుకునే అనుభవం కలిగి అనుభవం ఇచ్చాడు. ఈ లోకములోనే నీకు తీర్పు, ఎటువైపు నీ ప్రయాణం, అటు దేవుని రాజ్యానిక, ఇటు నరకానిక, లోతుకు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఈ వాక్యముల సత్యములు ఇవన్నీ పరిశుద్ధాత్ముడు బోధించే సర్వసత్యములు. మానవుడి హృదయం మార్చబడాలని, దేవుని కొరకు జీవించాలని, నరకానికి పోకుండా నిత్య రాజ్యానికి వెళ్ళాలని, పరలోక రాజ్యానికి. నిత్య రాజ్యంలో నిత్య సంతోషం ఉంటుంది, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య బాధ అనుభవించాలి. అందుకోసమే ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు దేవుడు, లిఖింపజేసి తన పరిశుద్ధాత్మ శక్తి చేత భక్తులను ఏర్పాటు చేసుకొని, ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ఈ గ్రంథాన్ని పఠించిన వ్యక్తులు దేవుని రాజ్యం చేరుతారని బోధించాడు. అయితే వాస్తవంగా ఈ విషయంలో పరిశీలిస్తే మనం ఏం చేస్తున్నామంటే దరిద్రుల దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళకి ప్రార్థన చేయట్లేదు. ఎవడైతే ఎక్కువగా కానుకలు ఇస్తారో వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. అవునా కాదా? వాళ్ళు ఇచ్చేటటువంటి ధనం కోసం వాడు ఎట్లా సంపాదించాడో తెలియదు, దేవుడికి అంగీకారమో కాదో తెలియదు. పేద ఎదవరాలు వేసిన కానుకను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు కానుకలు పెట్టే దగ్గర ఉన్నప్పుడు గొప్ప గొప్ప కానుకలను వేశారు చాలామంది. దేవుడు చూస్తాడు, మమ్మల్ని గొప్ప చేస్తాడని. పేద ఎదవరాలు 2 కాసులు ఆమె కలిగినది అంతా వేసింది. దేవుడు ఆ తల్లిని ఆశీర్వదించాడు. మరి నువ్వేం చేస్తున్నావు? గొప్ప గొప్ప వారింటికి వెళ్తావు ప్రార్థన చేయటానికి. నీ ప్రార్థన చాలా గొప్పదని దేవుడు అంగీకరిస్తాడు. అసలు నీ లోపల ఉన్న హృదయంలో ఉన్న తలంపులే మంచివి కాలేదు. నువ్వు వెళ్ళే ప్రార్థన ఆ బీదవాడికి చేయవు, దరిద్రుడికి చేయవు, బాధలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళవు, ఇబ్బందులో ఉంటున్న వాళ్ళకి వెళ్ళవు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వేమని చేయవలసింది వస్తుందేమో, నేనేమని అడుగుతారేమని. వాక్యం అండి ఇది. ఈ మాటలు బోధిస్తూ ఉంటే ఆ యాకోబు గారి తల నరికి పడేశారు. ఈ వాక్యమును బోధించాలి ఉన్నట్టుగా. అది కృపాసహితమైన వాక్యం ఇది. కృప ఎమ్మటి కృపతో నింపే వాక్యం అది. శ్రేష్టమైన ఈవులను ఇచ్చే వాక్యం ఇది. ఆత్మ ఫలములు ఫలింపజేసే వాక్యం ఇది. జీవాత్మ పరమాత్మ ఏకమయ్యే వాక్యం ఇది. విజ్ఞాపన చేస్తున్న దేవుడికి వాక్యం ఇది. అందుకని వాక్యమును చేపట్టిన మనము ఏం చేయాలంటే బీదలను కటాక్షించువాడు, యెహోవాకి అప్పిచ్చువాడు. మనం ఏం చేస్తామో మనం వ్యతిరేకం చేస్తాం. అన్నిటికీ రివర్స్ అంతా. ఏది సంపాదించుకున్నా ఏమి ఉన్నా ఈ లోకంలో ఏమి కట్టుకపోవట్లేదు కదా. మనందరం చూస్తూ ఉన్నాం. ఎంత ధనవంతుడు చనిపోయినా తీసుకుపోయి ఇక్కడ
ధనవంతుడు చనిపోయాడు కదా, వాడిని ఎక్కడికి తీసుకుపోయారు? పాతాళంలోకి తీసుకుపోయారు. ఎన్ని తెలుస్తున్నాయి మనకు, కానీ ఆచరణకు వచ్చిన ఈ లోకంలో తక్కిడి బిక్కిడి అనుకుంటున్నాం. నో, ఈ జీవగంధం యథార్థం, ప్రభు యథార్థం. దేవుడు రాకడలో మనం ఎత్తపడే పరిస్థితులు, ఆ రాకడ ముందే చనిపోతే మనము మధ్యాకాశములకు వెళ్ళే పరిస్థితులు, సంఘం ఎత్తబడే పరిస్థితులు, ఇవన్నీ దేవుడు ఎవరు నశించిపోవటం ఇష్టం లేక అంతటా అందరూ మారుమనసు పొందాలని కాలయాపన జరుగుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వాక్యములో మన విశ్వాసము పరీక్షకు నిలవాలి, ఓర్పుగా ఉండాలి, చలని విశ్వాసం కలిగి ప్రభుతో ప్రయాణం చేయాలి. ప్రభువుని మనము ఎలికెత్తి ప్రభుని స్తుతించి ఆరాధించి గంతులు వేయాలి. ప్రభు సన్నిధిలో, ఆ సన్నిధిలో మనము జీవించాలి, ఆ నిత్య నివాసముకు చేరాలి. అందుకే మనకు నీతి కిరీటం, జీవ కిరీటం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ వాక్యములో ఉన్న సత్యము మన అందరము, దేవుడు మన మనస్సులను, హృదయాన్ని పులకరింపజేసి ఈ వాక్యములో ఉన్న సత్యములు ప్రతి హృదయమునకు తాకాలని, వాక్యం చేత సంధించబడి వారి కుటుంబాలు మార్చబడాలి, వారి బిడ్డలు మార్చబడాలి. ఆ హృదయం దేవునికి అంగీకారమయ్యా ఉండాలి. రోత హృదయమైనా సరే, చెడిపోయిన హృదయమైనా సరే, బండ హృదయాలైనా సరే దేవుడు ఈ వాక్యంతో మారుస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, మనము మన విశ్వాసము కొనసాగించాలి. సరళని విశ్వాసముతో నిరీక్షణ కాదులేని కాలములో అబ్రహాము ఎదురు చూశాడని, నీతిని పొందుకున్నాడని, ఆశీర్వదించబడాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడిగా అతనికి పేరు కలిగాను. మనం కూడా నీతిగా యథార్థంగా నిరీక్షించి దేవునితో ప్రయాణం చేసి నీతి కిరీటం పొందాలని, జీవ కిరీటం పొందాలని, ఈ వాక్కుల చేత సంధించబడిన ప్రతి హృదయము దేవునికి ఉప్పొంగి మరి ఆయన ఆశీర్వాదాలను పొందాలని, దీవించబడాలని కోరుతూ, నిత్య జీవమునికి ప్రయాణం చేయాలని కోరుతూ, యేసు ఈ మాటలు మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడికి మరి మనము కృతజ్ఞులై ఉండాలని, ఈ మాటలను దేవుడు మన ఎన్నికల్లో, ఈ వాక్యాన్ని మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించబడటానికి మరి ఎత్తబడే సంఘములో ప్రతి ఒక్కళ్ళు మరి చేర్చబడాలని కోరుతూ, దేవుడి మాటలు దీవించి మన ఎన్నికల్లో ఆశీర్వదించునుగాక, ఫలింపజేయునుగాక, విస్తరింపజేయునుగాక, మన హృదయాల్లో నిత్యము నివాసం చేయునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు. మీరు మాట్లాడినాము ఆయన ఈ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి, ఈ వాక్కులను బట్టి ప్రభువా నేను స్తుతిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను, ప్రతి హృదయాన్ని తాగటానికి కృప అనుగ్రహించండి నాయన. మేము నీ రాజ్యానికి వారసులు అవటానికి కృప దయచేయండి. ఏ కుటుంబంలో అయితే ప్రభువా నాయన చీకటి సంబంధి విషయాలలో మగ్గిపోతున్నారో వెలుగులోకి వారిని లాగండి ప్రభు. నాయన చీకటిలోంచి వెలుగులోకి వారిని లాగి నాయన జీవపు మాటలను ప్రజ్వలింపజేసి నామానికి మహిమ తీసుకురండి. ఆ కుటుంబాలను ఆశీర్వించమని, దీవించమని ఆయన ప్రతి కుటుంబం నీ సన్నిధిలో నేను నిత్యము నిన్ను సంతసించు భాగ్యం దయచేయండి. ప్రతి కుటుంబము వారి హృదయాలు ఆయన కలవరపడే హృదయాలు, ఎంతో ఆయన బాగా ఇబ్బందులు పడుతున్న హృదయాలు, ఈ కన్నీటి లోయల్లో ఉన్న హృదయాలను ఆయన వారిని తెప్పరిల్లు చేయండి. నీ వాక్కు సంధించండి, మీరు లేవనెత్తండి. మీరే నిజమైన స్నేహితుడు నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నాయన ఈ వాక్కులను మా ప్రభువా నాయన ప్రతి హృదయంలో ఫలింప చేయండి, ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును
సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.